ఏమైనా ఈ ఆరాధన అనే విషయంలో 'రాజ్ ప్రకాష్ పాల్' గారికి నిజంగా నిండు వందనాలు చెప్పాలి. మీ పాటలు సినిమా పాటల్లాగా ఉన్నాయి అనే మాటను బట్టి, అసలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 90% సినిమా పాటలే అనే మాట ఆయన మాట్లాడి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, పెట్రోల్ పోసి ఇంకా మండించినట్లుగా ఆయన చేశారు. తర్వాత క్షమాపణ ఆయన చెప్పారు. అపాలజీ చెప్పారు. దాన్ని బట్టి ఇంకా ఇది రగులుకుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదొక బర్నింగ్ టాపిక్ అయిపోయింది. ఆ తర్వాత అలా ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో వాళ్ళు ప్రస్తావన రావటం, శ్యామ్ కిషోర్ వాళ్ళ పిల్లల గురించి ప్రస్తావన రావటం, వాళ్ళేమో సినిమా డైలాగులాగా సొలొమోన్ కుమారుల్లాగా ఎవరి మాట నేను వినను, అవసరమైతే ఇంకా పెంచుతాను అనే మాటలు మాట్లాడడం ఎంతో విచిత్రంగా అనిపించింది. ఏదేమైనా చాలామంది దైవ సేవకులు ఆరాధన అనే విషయం బట్టి చాలా వీడియోస్ చేశారు, చాలా వివరణ ఇస్తున్నారు. తెలుస్తుంది ఇప్పుడు అందరికీ వాట్ ఈజ్ వర్షిప్ అనేది తెలుస్తుంది. చాలా వీడియోస్ నేను కూడా చూశాను. చాలామంది దైవ సేవకులు ఎంత అద్భుతంగా మాట్లాడారు ఆరాధన గురించి, వాక్యానుసారమైన ఆరాధన గురించి. అయితే ఒక చిన్న విషయం, ఆరాధన అనేది అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక చిన్న విషయాన్ని నా మదిలో ఉన్న ఆలోచన నేను మీతో పంచుకుంటాను. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే స్తుతించడం, మహింపరచడం. మనం వాడుక భాషలో చెప్పాలంటే ఘనపరచడం లేదా పొగడ్డం అనుకోవచ్చు. ఒక వ్యక్తిని పొగడాలంటే ముందుగా ఏముండాలి? ఆ వ్యక్తి గురించి తెలిసి ఉండాలి. ఫలాని సతీష్ స్టేజ్ మీదకి ఆహ్వానించాలంటే, ఏదన్నా 4 మాటలు పొగడాలంటే ఫస్ట్ నా గురించి తెలిసి ఉండాలి. ఒక వ్యక్తి గురించి అసలు ఏమి తెలియకుండా ఎలా పొగుడుతారు? అలాగే దేవుణ్ణి స్తుతించాలన్న, దేవుణ్ణి మహింపరచాలన్న, దేవుణ్ణి పొగడాలన్న ఆరాధన అంటే అదే కదా. ఆయన గురించి తెలిసి ఉండాలి. ద మోర్ యు నో, ద మోర్ యూ కెన్ వర్షిప్. మరి ఆయన గురించి ఎక్కడ ఎలా తెలుస్తుంది? బయట సైన్స్ పుస్తకాల్లో రాసిందా, న్యూస్ పేపర్లో రాసిందా? ఆయన గురించి ఎక్కడ తెలుస్తుంది సమాచారం? కేవలం ఒకే ఒక గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఆయన గురించి తెలుస్తుంది. సో వాక్యాన్ని ఎంత తెలుసుకుంటే మనం అంతగా ఆరాధించగలం. వాక్యము బయట అది దేవునికి ఆరాధన కాదు, వాక్యము లోపలే దేవునికి ఆరాధన. మీరు బాగా గమనించండి, మన ముందు తరం వారు, లేకపోతే మన సమకాలికులు కావచ్చు, ఏసన్న గారు కానీ, రాజబాబు గారు కానీ చూడండి. రాజబాబు గారి పాట ఒకటి ఉంటుంది, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అందులో వచనాలు చూడండి, అధికారులైన, దేవదూతలైన, వస్త్రహీనత అయినా, అదేంటి? అది వాక్యం కదా, వాక్యంలో నుంచి రాసిన మాటలే కదా. ఏసన్న గారి పాటల్లో పదాలు చూడండి, శ్రీమంతుడా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, చేనిలోని పైరు చేతికి రాకున్నా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాక్యములో నుంచే వచ్చినవి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, 150వ కీర్తన. ఆరాధనకి కేవలం ఫీలింగ్స్ కాదు, వాక్యం ఉండాలి. ఆరాధన వాక్యం మీద బేస్ అయి ఉండిద్ది. ఈ వాక్యాన్ని బట్టి నీ భావన అనేది వ్యక్తపరచాలి. అది వాక్యానుసారమైన ఆరాధన.